హాయ్ అండి. గులాబీ మొక్క హెల్తీగా మంచిగా పెరగడానికి ఒక చిన్న టిప్ అండి. నేను ఇది నాటి 3 నెలలు అవుతుందండి. ఇది మంచి ఎగురొచ్చి ఇప్పుడే ఒక ఫ్లవర్ కొత్తగా వచ్చిందండి. వర్షం పడడం వల్ల ఎగురు ఇంకా ఎక్కువ బాగా వచ్చిందండి. చూడండి మొక్క ఎంత హెల్తీగా ఉందో చూస్తున్నారు కదా. అయితే ఆ టిప్ ఏంటో చూద్దామండి ఒకసారి. నేను 1 మంత్ క్రితం ఒక మొక్క తెచ్చానండి. మళ్ళీ ఇది తెచ్చినప్పుడు బాగానే పూలు ఆకులతో బాగానే ఉంది. ఆ తర్వాత ఎగురు రావడం ఆగిపోయింది. అయితే 1 వీక్ క్రితం దీన్ని మళ్ళీ నేను ఆకులు కట్ చేశానండి. కట్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న చిగురు రావడం స్టార్ట్ అయింది. అయితే ఆకులు ఎలా కట్ చేయాలంటే సైడ్కున్న ఆకులు మనం కత్తెర తీసుకొని కట్ చేయాలండి. కట్ చేసి నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా దానికి మనము పసుపు రాసుకోవాలండి కొద్దిగంతా. ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి, ఇంకా మొక్క హెల్తీగా పెరగడానికి. నేనైతే దీన్ని తేంగానే నాటలేదండి. ఒక 4-5 డేస్ దాన్ని నీడలో ఉంచి తర్వాత నాటుకున్నానండి కుండీలోకి. నాటుకున్నా కూడా దీనికి ఎగురు రాలేదండి. అయితే పాత పద్ధతినే మళ్ళీ దీని మీద ప్రయోగించాను. సక్సెస్ఫుల్గా ఎగురు వచ్చిందండి. చూడండి, మీరే చూస్తున్నారుగా, చిన్న చిన్న ఎగురు వచ్చింది. ఇలా ఆకులు కట్ చేసిన తర్వాత కింద మట్టిని కొద్దిగా అటు ఇటు కదుపుకోవాలండి. అటు ఇటు నీట్గా కదుపుకోవాలి. ఇందులో ఎలాంటి గడ్డి ఏదైనా ఉన్నా కూడా తీసేసేయాలి. ఇంతవరకు నేను దీనికి ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వలేదండి. ఓన్లీ దీనికి నేను కుండీలో నాటుకున్నప్పుడు 50% గార్డెన్ సాయిల్, 30% ఇసుక, 20% వచ్చేసి కంపోస్ట్, 3 కలిపి నేను ఇలా కుండీలో పాతుకున్నానండి. చూద్దాము, దీనికి పువ్వు వచ్చినప్పుడు మళ్ళీ నేను